మన భారత రాజ్యాంగంలో ఒక విచిత్రమైన ఆర్టికల్ ఉంది తెలుసా? అది పుస్తకాల్లో కనిపిస్తోంది, కానీ చట్టపరంగా అస్సలమల్లో లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మన రాజ్యాంగంలో ఉన్న ఒక దెయ్యం లాంటిది. సరే, ఆర్టికల్ 124B అనే ఈ రాజ్యాంగ పజిల్ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. అయితే అసలు ప్రశ్నేంటంటే, రాజ్యాంగంలో ఒక భాగమై ఉండి కూడా ఒక ఆర్టికల్ను ఎందుకు పక్కన పెట్టేశారు? అసలు ఈ ఆర్టికల్ కథేంటి? దీని వెనక ఉన్న అసలు కారణాలేమైయుంటాయి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈ కథ మొత్తం అర్థం కావాలంటే మనం ముందుగా ఎన్జేఏసీ గురించి మాట్లాడుకోవాలి. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. అసలు ఈ వ్యవస్థను ఎందుకు తీసుకురావాలనుకున్నారు? దీని అసలు పని ఏంటి? ఆర్టికల్ 124బీకి ఉన్న ఒకే ఒక పని ఏంటంటే ఈ ఎన్జేఏసీ విధులేంటో చెప్పడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 124A ఈ కమిషన్ని ఏర్పాటు చేస్తే 124B దానికి ఏం పని చేయాలో చెప్పిందనమాట. ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాంటిది. ఆ కమిషన్ అధికారాలేంటి, బాధ్యతలేంటి అని స్పష్టంగా మరి ఆ విధులేంటి? ఎన్జేఎస్సీ చేతిలో 4 చాలా కీలకమైన అధికారాలు పెట్టాలని ప్రతిపాదించారు. ఇవి మామూలు అధికారాలు కాదు, మన న్యాయ వ్యవస్థలో నియామకాల పద్ధతినే పూర్తిగా మార్చేసేంత శక్తివంతమైనవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అధికారాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, భారత ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టులోని ఇతర జడ్జిలను ఎవరు నియమించాలో సిఫార్సు చేయడం. ఇక రెండవది, అన్ని రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిసులు, ఇతర జడ్జీలను కూడా సిఫార్సు చేయడం. మూడోది, హైకోర్టు జడ్జీల బదిలీలను కూడా ఇదే సూచించాలి. ఇక నాల్గోది, ఇది చాలా ముఖ్యమైనది, సిఫార్సు చేసిన ప్రతి అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని, నిజాయితీని కూడా ఇదే నిర్ధారించాలి. అంటే ఇది కేవలం పేర్లను సూచించడం కాదు, పూర్తి బాధ్యత తీసుకోవడం అన్నమాట. సరే, ఇంత పెద్ద మార్పును తీసుకురావడానికి అసలు కారణం ఏంటి? అప్పటికే ఉన్న వ్యవస్థలో ఏమైనా లోపాలున్నాయా? ఎన్జేఏసీ అనే ఆలోచన పుట్టడానికి దారితీసిన పరిస్థితులేంటి? కారణాలు చాలానే ఉన్నాయి. నియామకాల ప్రాసెస్ అంతా ఒకే చోట ఉండాలని, జడ్జీల బదిలీలలో పారదర్శకత తీసుకురావాలని, నియామకానికి ముందే వారి సామర్థ్యాన్ని, నిజాయితీని ఫిల్టర్ చేయడానికి ఒక పక్కా వ్యవస్థను సృష్టించాలని అనుకున్నారు. కాని వీటన్నింటికన్నా బలమైన కారణం అప్పటి కొలీజియం వ్యవస్థపై ఉన్న విమర్శలు. అధికారమంతా కేవలం జడ్జిల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యిందన్న వాదన బలంగా వినిపించింది. దానికి సమాధానంగానే ఈ సంస్కరణను తీసుకొచ్చారు. అంతా బానే ఉంది కదా, సంస్కరణలు, పారదర్శకత అన్నీ మంచి మాటలే. కాని ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపొచ్చింది. సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఈ మొత్తం వ్యవస్థను ఆపేసింది. అసలు ఎందుకలా చేసింది? చూడండి, 2014లో 99వ రాజ్యాంగ సవరణ చట్టం పాసైంది. ఏప్రిల్ 13, 2015న ఎన్జేఏసీ చట్టం అమల్లోకి వచ్చింది. కానీ నమ్మలేరు, కేవలం 6 నెలల్లోపే అక్టోబర్ 16, 2015న సుప్రీంకోర్టు ఆ సవరణను కొట్టేసింది. అంటే దీని జీవితకాలం కేవలం 6 నెలలు మాత్రమే. మరి కోర్టు చెప్పిన కారణమేంటి? ఒక్కటే, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం. ఎన్జేఏసీ వల్ల ఈ స్వాతంత్ర్యం దెబ్బతింటుందని కోర్టు బలంగా నమ్మింది. మన రాజ్యాంగానికి కొన్ని మౌలిక స్వరూపాలు ఉంటాయని, వాటిని పార్లమెంటు కూడా మార్చలేదని, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం అలాంటి వాటిలో ఒకటని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సరే, ఎన్జేఏసీ ప్రతిపాదనను కోర్టు ఆపేసింది. మరి ఇప్పుడు పరిస్థితేంటి? ప్రతిపాదించిన వ్యవస్థకు, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థకు మధ్య తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పట్టిక చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, వాళ్ల బదిలీలు, ఇలా ఎన్జేఏసీ ఏ పనులైతే చేస్తుందని అనుకున్నారో అవన్నీ ఇప్పుడు కొలీజియం వ్యవస్థే చేస్తోంది. ఇక నిజాయితీని తనిఖీ చేసే పని ఎన్జేఏసీకి అధికారికంగా ఇద్దామనుకుంటే ఇప్పుడది న్యాయ వ్యవస్థ అంతర్గత ప్రక్రియగానే కొనసాగుతోంది. అంటే ఏ పనుల కోసం ఎన్జేఏసీని ప్రతిపాదించారో ఆ పనులన్నీ మళ్లీ పాత పద్ధతిలోనే జరుగుతున్నాయి. సో, ఆర్టికల్ 124B కథ ఇలా ముగిసింది. అయితే దీన్ని మనం కేవలం ఒక విఫల ప్రయత్నంగా చూడకూడదు. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం. అమల్లో లేని ఒక ఆర్టికల్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే చట్టాలు చేసే పార్లమెంటుకు, న్యాయాన్ని కాపాడే కోర్టులకు మధ్య ఎప్పుడూ ఉండే ఒక ఘర్షణను అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ. ఈ ఘర్షణ మనందరికీ ముఖ్యం. ఎందుకంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉన్నప్పుడే పౌరుల హక్కులకు రక్షణ ఉంటుంది, ప్రభుత్వాల నుంచి న్యాయం దొరుకుతుంది. చివరిగా ఆర్టికల్ 124B కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇది చరిత్రలో ఉంది, కాని ప్రయోగంలో లేదు. న్యాయమూర్తుల నియామకాలలో
పారదర్శకత కోసం ఒక కొత్త వ్యవస్థను ఊహించిన ఆర్టికల్ ఇది. కాని ఆ వ్యవస్థే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ముప్పు అని భావించడంతో కోర్టు దాన్ని ఆపేసింది. అందుకే ఇది చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయింది, కాని ఆచరణలోకి మాత్రం రాలేకపోయింది.